గీతాంజలికి జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరమైనది. మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవ్వరికీ జరగకూడదని మనందరం కోరుకునేటువంటి ఒక బాధాకరమైనటువంటి ఘటన. అయితే ఆమె భర్త రీసెంట్గా మీడియాతో మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, ఆ ఛానల్ పేరు పక్కన పెడదాం. అతను ఏం మాట్లాడాడు, అతను ఏం చెప్పాడు ఈ అంశం గురించి అనే దానికంటే ముందు ఆ టీవీ వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయింది. ఈ సందర్భం అనే కాదు, ఎనీ సందర్భం తీసుకోండి, చావు అనే సందర్భాన్ని మీడియా ఎంత వర్స్ట్గా డీల్ చేస్తుందో నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఒక వ్యక్తి ఒక ఇంట్లో చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి భార్య లేదా భర్త, పిల్లలు ఉంటారు, లేదా పేరెంట్స్ ఉంటారు, లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చుట్టాలు ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళందరూ బాధలో ఉంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తమతో పాటు ఉన్నటువంటి వ్యక్తి సడన్గా చనిపోవడం అనేది అంటే జరిగి కూడా మహా అయితే కొన్ని గంటల క్రితమే కదా జరుగుతుంది ఎవరి చావైనా. సో ఇట్లా కాంట్రవర్షియల్గా ఏదన్నా ఒక డెత్ జరగగానే పొలోమని వీళ్ళ కడ్డీలు, వీళ్ళ కర్రలన్నీ వేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళ మైకులు వేసుకుని వెళ్ళిపోవటం, ఈ గొట్టాలన్నీ అక్కడ పెట్టడం, ఇదంతా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిణామం. బేసిక్గా వాళ్ళ ఇంట్లోకి అంతంత లైట్లు వేసుకుని కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోవడం అనేది ఒక చావింట్లోకి ప్రపంచమంతా మనకు సంబంధించినటువంటి మన వ్యక్తిగతంగా ఉండే మనం అభిమానించే వ్యక్తి యొక్క శవాన్ని మనందరినీ ప్రపంచమంతా చూపిస్తున్నారు వీళ్ళు అనేది వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సరే, ఏదన్నా అదొక కాంట్రవర్షియల్ ఇష్యూ అయితే కావాలని పోలీసులు హైడ్ చేస్తున్నారు అంటే కంపల్సరీ మీడియా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళకి కాపాడడం కోసం అవ్వాలి. ఇట్లాంటి కేసుల్లో అట్లాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు గీతాంజలి కేసులో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళతో నిలబడుతూ ఉంటుంది. జగన్ గారే 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. సో నిజాలు బయటికి రావాల్సి ఉంది. అయితే వీళ్ళు టీఆర్పీల కోసం ఎంత నీచానికి వీళ్ళు దిగజారుతారంటే, మన దగ్గర ఒక టాప్ టీవీ ఛానల్స్ ఒక 7-8 ఉన్నాయి, అన్నీ టాపే ఉన్నాయి. సో ఈ టాప్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా అతని భర్తని, అతని పిల్లల సంగతి చెప్తా. భర్త దగ్గరికి ఒకడు వస్తాడు, ఎన్టీవీ మైక్ పెడతాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు, ఏం జరిగింది అసలు? ఆయన మొత్తం బాధలో ఉంటాడు కదా, ఎట్లా చెప్తాడు పాపం? సరే పోనీ, ప్రపంచానికి తెలియాలి నా భార్య ఎందుకు చనిపోయిందో, లేదా నా భర్త ఎందుకు చనిపోయాడో, నా బిడ్డ ఎందుకు చనిపోయాడో, మా అమ్మ నాన్న ఎందుకు చనిపోయారో చెప్పాలని వాళ్ళు అనుకుంటారు అనుకుందాం. పోనీ చెప్పారు. ఈ కడ్డీ తీసి ఈ గొట్టం దిగని ఇంకో గొట్టం పెడతారు టీవీ9. ఈ గొట్టం దిగని ఏబిఎన్ గొట్టం, టీవీ5 గొట్టం, సాక్షి గొట్టం, ఈనాడు గొట్టం, ప్రైమ్9, హెచ్ఎం టీవీ, ఆర్టీవీ, నా బొంద టీవీ, 100 టీవీలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇట్లా మైకులు పెట్టడం. అంటే అందరూ కలిసి ఒకేసారి అతన్ని అడగాల్సినవేవో హంబుల్గా, పొలైట్గా అడిగేసి మీకున్న క్వశ్చన్స్ అన్నీ తెలియజేసేసుకుని అక్కడితో కట్ చేసేస్తే ప్రపంచానికి తెలుస్తుంది, మీకు ఒక డిస్టర్బెన్స్ ఉండదు. అందరి ముందు అక్కడ చావు జరిగిన ఇంట్లో ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఉంచగలగాలి? వాళ్ళు పడుతున్నటువంటి ఆ శోకం ఏదైతే ఉందో దానికి మనం ఎదురెళ్ళి వాళ్ళని ఇంకా గుర్తు చేసి వాళ్ళ ముఖాల మీద మైకులు పెట్టి, గొట్టాలు పెట్టి వాళ్ళ ఇంట్లో తచ్చాడుతూ, ఎంత దారుణమైనటువంటి జర్నలిజం ఇది. ఉమ్మాలనిపిస్తుంది నాకు వాళ్ళ ముఖాన్ని చూస్తే. ఇంతకంటే దరిద్రం ఏంటంటే, పిల్లల ముఖాల మీద మైకులు పెట్టి, టీవీ9 వీడియో వచ్చింది, పిల్లల ముఖాల మీద మైక్ పెట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అమ్మ చచ్చిపోయిందని అని అడుగుతున్నారు. చిన్న పిల్లలు, వాళ్ళు 2 ఆడపిల్లలు అనుకుంటా. 2 పిల్లల ముఖం మీద మైక్ పెట్టి మీ అమ్మ చచ్చిపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు అని అడుగుతారా? అసలు జర్నలిజం ఇది? టీవీ9 కదా చాలామంది అడిగారు అట్లా. ఇది జర్నలిజం కిందకు వస్తుందా? బుర్రలు పనిచేస్తున్నాయా? సిగ్గు ఎగ్గు అనేది ఉందా? అసలు వీళ్ళు మనుషులు పుట్టారా? చిన్నపిల్లలు తల్లి చనిపోయి అసలు వాళ్ళకి చావు అంటే ఏంటో తెలియని ఏజ్ అది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతారు? మీడియాకి ఏం బుర్ర పని చేయట్లేదా? వీళ్ళు టీఆర్పీల కోసం అసలు పిల్లల ఫోటో వీడియోలే బయటికి చూపించకూడదు. అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ఇంట్లో ఇట్లాంటి కాంట్రవర్షియల్ డెత్ జరిగినప్పుడు ఆ వ్యక్తిని కానీ, ఆ వ్యక్తి అంటే ఓకే, కానీ పిల్లల్ని, వాళ్ళు అసలు చిన్న పిల్లల ఫోటోలు, వీడియోలు బయటకు ఎట్లా వదులుతారు? మీరు ఎంత రెక్లెస్గా, ఎంత నీచంగా మీరు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లో ఇట్లా జరిగితే, మీ చుట్టాల్లో జరిగితేనో, మీ ఫ్యామిలీస్ జరిగితేనో ఇట్లా చేస్తారు. ఎంత వరస్ట్ తయారైందా ఏపీ మీడియా అయితే. తెలుగు మీడియా ఎస్పెషల్లీ టీఆర్పీ కోసం ఎన్ని సంకలనం నాకుతారు, ఎంత దరిద్రానికైనా, నీచానికైనా దిగజారిపోతారు అనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఆ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. పైగా జస్టిస్ ఫర్ గీతాంజలి అని చెప్పి ఏదో
ఉద్ధరించేస్తున్నట్టు. నిజంగా మీకు అంత సీన్ ఉంటే ఎవడెవడు కామెంట్లు పెట్టాడో ఎట్లా అలా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాలి. అలా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. గుడ్ కామెంట్స్ మాకు చెప్పింది, బ్యాడ్ కామెంట్స్ చెప్పలేదు. అవి చూసే తను బాధపడింది, అవి చూసే తను చనిపోయింది. తెల్లారుజామున 3 గంటలకు కూడా ఫోన్ వచ్చే దీనికి సంబంధించి మాట్లాడుతోంది. ఫోన్ ఎక్కువ పట్టుకోకమ్మా, నువ్వు పిల్లల సంగతి చూడు, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, అందరూ నేను మెచ్చుకుంటున్నారు, నువ్వే చెప్తున్నావు కదా, మిగతా బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చినా పట్టించుకోకని చెప్పానని ఆయనే చెప్తున్నాడు వాళ్ళ ఆవిడ గురించి. సో ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు, ఆ ట్రోల్ వీడియోస్ ఎవరు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయించే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు దీని వెనక ఉన్నటువంటి ప్రతిపక్షాలను బయటకు లాగండి. ఇది జర్నలిజం అంటే, ఇది ఈ రకమైనటువంటి పనులు చేయగలరు జర్నలిజం అనేది. ప్రెజర్ తీసుకురాగలరు ప్రభుత్వాల మీద, ప్రతిపక్షాల మీద. ఇది మీరు చేయాల్సినటువంటి జర్నలిజం. వాళ్ళ ముత్తులో మూడుల్లోకి ఆ మైకులను పెట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇంత నీచంగా వాళ్ళని చూపించడం కాదు, వాళ్ళ ప్రైవేట్ జీవితాలను ప్రపంచాన్ని చూపించడం కాదు. అంటే పిల్లల ముఖాలు అట్లా బయటికి డిస్ప్లే అవడం వల్ల వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఆ రకమైన ట్రామా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పిల్లలే కదా అని గుర్తుపడతారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది తెలుసా, వాళ్ళు ఎట్లాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది తెలుసా. ఒక ఫ్యామిలీ ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కన్న తల్లి చనిపోయినప్పుడు వాళ్ళు ఎట్లాంటి ఇది ఫేస్ చేస్తారు. ఆ వయసు ఎంత, వాళ్ళెంత, ఇంత ఉన్నారు, అది కూడా తెలియని మానవత్వం లేదు. జర్నలిజం విలువలు పక్కన పెట్టేద్దాం, ప్రొఫెషనల్ థింగ్స్ వదిలేద్దాం, కనీసం మానవత్వ విలువలు కూడా లేని ఒక దౌర్భాగ్యపు జర్నలిజం ఈరోజు భారతదేశంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నడుస్తోంది. చాలా సిగ్గుచేటిది. దీన్ని ఖండం చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని, ఈ అంశం మీద మీకున్నటువంటి ఆలోచనల్ని కంపల్సరీ దయచేసి కామెంట్ చేయండి.